దొంగల రాంబాబు అంతిమయాత్రలో పాల్గొన్న తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని గుండెపోటుతో మృతి చెందిన చిల్లకల్లు వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల రాంబాబు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాంబాబు అంతిమయాత్రలో పాడిమోసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని మాట్లాడారు. రాంబాబుని కోల్పోవడం పార్టీకి తీరని లోటు. రాంబాబు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. ఈ మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం పోలీసులు కుటుంబ సభ్యులను వేధించడం దుర్మార్గం. కుటుంబ సభ్యులు రాంబాబు గుండెపోటుతో మరణించినారు అని విన్నవించుకున్నా సరే పోలీసులు లేదు, అనుమాన స్థితి మృతి అని చెప్పి హైడ్రామా చేసి అర్ధరాత్రి పోస్టుమార్టం చేయించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల్ని వేధించి జిల్లా పోలీసు వ్యవస్థ ఏమి సాధించారు? ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం కుటుంబ సభ్యుల్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తప్పనిసరిగా రాంబాబు కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుంది అని భరోసా కల్పిస్తాం. ఇబ్బంది పెట్టేట్టు ప్రవర్తిస్తున్నారు. మరి చనిపోయిన మనిషితో కూడా ఈ రకంగా వేధించడం, మనిషి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి చనిపోతే కూడా ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం అని మీకు అనిపించట్లేదా అనేది ఒకసారి సిపి గారిని కూడా ఆలోచించుకోమని అడుగుతున్నాం. ఎంతవరకు ధర్మం ఇది? అనుమానం అని ఎవరు చెప్పారు? భార్య చెప్పారు. భార్య బాబు మాకు అనుమానం లేదయా అని చెప్పి భార్య రోధిస్తున్నాడు, అన్న రోధిస్తున్నాడు, తండ్రి రోధిస్తున్నాడు, చుట్టపక్కల రోధిస్తున్నారు, అక్క చెల్లెలు రోధిస్తున్నారు. మా తమ్ముడిది సహజ మరణం మాకు వదిలేయండి అయ్యా అని చెప్పి అయినా సరే ఒళ్ళంతా తీసుకెళ్ళి కోసి ఏం సాధించారు? ఎవరు చల్లబడ్డారు? ఎవరి కళ్ళు చల్లబడినాయి? డీసీపీ కళ్ళు చల్లబడినాయా? ఇబ్రహీంపట్నం సిఐ కళ్ళు చల్లబడినాయా? ఎవరి కళ్ళు చల్లబడినాయా? ఎవరో ఆనందం కోసం, పైశాచికత్వం కోసం ఈ రకంగా మీరు ప్రవర్తించడం అనేది కాకి చొక్కాలో ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి అధికారులు ప్రవర్తించడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. దీన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా తోటి పోలీసులు కూడా చెప్పండి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, అరే తప్పురా, పాపం రా, ఇట్లాంటివి చేయబాకండిరా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాం, ఆ ఉద్యోగం అక్కడ కాకపోతే బీఆర్లో ఉందాం, అంతేగాని ఇటువంటి పాపాలు వద్దురా అని చెప్పి తోటి పోలీసు అధికారులను కూడా చెప్పమని చెప్పని మేము వేడుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కూడా. అలాగే దొంగల రాంబాబు గారి యొక్క అకాల మరణం, హఠాన్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతిస్తూ బాధపడుతూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ రాంబాబుని తిరిగి తేలేమేమో కానీ తెచ్చి ఇవ్వలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిలకలలోని చిన్న కార్యకర్త వరకు మీకు అండగా ఉంటాం. మీకు ధైర్యం కోల్పోకుండా మీకు ప్రతి దాంట్లో మేము అండగా ఉంటాం అని చెప్పి అయితే ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాంబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అయ్యా పోలీసు వారు ఎవరైతే ఈ వేధిస్తున్నారు దినమన్నా ప్రశాంతంగా చేసుకోనండి. చిన్న కర్మ పెద్ద కర్మ అన్నా ప్రశాంతంగా చేసుకోనండి. అరే మాకు అనుమానం లేదు మరో అని చెప్పి కుటుంబం అంతా అల్లాడుతుంటే కూడా ఈ రకంగా చేయటం ఎంతవరకు? ఈ మూడు సింహాలను అడగండి ఒకసారి. అది ధర్మం అధర్మం మీరు చేసే ఉద్యోగం అని హితో పలుకుతూ మరొకసారి రాంబాబు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, ఆ భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తండ్రికి, వృద్ధ వయసులో ఉన్న తండ్రికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జోహార్ దొంగల రాంబాబు గారు. ఈ చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు దొంగల రాంబాబు గారు 38 ఏళ్ల వయసులో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందటం జగ్గైపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా బాధ. ఈ చిన్న వయసులో ఇదేంటి హఠాత్ మరణం జరగటం
అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి చూద్దామని ఉత్సాహంతో అక్కడ రావటం. ఈలోపు గ్రామస్తులందరూ కలిసి లేట్ అయ్యేటుంది, జగన్ గారు వచ్చేది, ఫోన్ చేసి వద్దామని నడుచుకుంటా వెళ్తూ 4 అడుగులు వేసి కుప్పకూలిపోవడం అనేది జరిగిందని చెప్పి స్నేహితులు, అలాగే వారి సొంత బంధువులు, కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. వారి శ్రీమతి గారితో కూడా మాట్లాడటం జరిగింది. వ్యవసాయ కుటుంబం, తండ్రి, అన్న లేదా భార్య అందరూ కలిసి